మామ కొన్ని ప్రైవేట్ మేకల సెట్లు నడిపేటోళ్ళు ఉన్నారు మామ. వాళ్ళు వచ్చిన మేక పిల్లల్ని గ్రేడ్ల కింద బ్రాంచ్ల కింద డివైడ్ చేసేసి ఐఐటి జేఈ నీటు లవడ లవంగం దెంగే 1 2 3 4 వరుసగా ర్యాంకులు మావే అని చెప్పేసి ఒకటే మ్యూజిక్తో సంవత్సరాల సరబడి సావదెంగుతారు మామ. వీళ్ళకి ఆటలు తెలియవు, పాటలు తెలియవు, సమాజం తెలియదు, చదువు శుద్ధముక్క కరువు కొట్టుకోవడం తప్ప ఏం తెలియదు మామ. కొన్ని మేకలు ఏసీలో జాయిన్ అవుతాయి, ఇంకొన్ని మేకలు నాన్ ఏసీలో జాయిన్ అవుతాయి. గొర్రెలు డబ్బులు కట్టేసి ఊళ్ళో వెళ్ళిపోతాయి. మా మేక ఇక్కడ ఉంటే పాడైపోద్ది, ఇక్కడ చదువు బాగా చెప్పరు, అందుకే పట్టణంలో పడేసా, ఇంకా చూడక్కర్లేదు, పోకిరి సినిమాలో మహేష్ బాబు లెక్కన రన్నింగ్ల మీద రన్నింగ్లు వేసేస్తాడని ఒకటే సొల్లు. కొన్ని మేకలకు ర్యాంకులు వస్తాయి, ఫ్లెక్సీలో ఫోటోలు వస్తాయి. ఇంకొన్ని మేకలు ఎందుకు వెళ్ళేవో తెలియదు, తెల్ల మొక్కలు వేసుకొని చిన్నగా పాస్ అయ్యి తిరిగి వచ్చేస్తాయి. ఇంకొన్ని మేకలకు ర్యాంకులు రాలేదని, మార్కులు తగ్గినాయని, చదవలేకపోతున్నామని బిల్డింగ్ల నుంచి హై జంప్లో లాంగ్ జంప్లో ప్రాక్టీస్ అయిపోయి అక్కడి నుంచి వయా టీవీ9 మీదుగా కైలాసం పోతారు మామ. ఈ పేరెంట్స్ న్యూస్లో చూసి అయ్యా కాలేజ్ యాజమాన్యం మా పిల్లలు చంపేసిందా అని చెప్పేసి దొంగన ఏడుపులన్నీ ఏడుతారు. వాళ్ళు చూస్తే చెంపల మీద మామూలు కాదు, సెమ్మని జాజు కొడతా చూడు ఆ రేంజ్లో కొట్టేయాలనిపిస్తుంది మామ. గొర్రె నా కొడుకల్లా, ప్రెస్టేజీ గొర్రెలా. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా.